హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. సో మెయిన్గా మనం నిన్న రికార్డ్స్ రాయడం ఎలా ఎంపీసీ బైపీసీ వాళ్ళు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు సిఈసి అండ్ ఎంఈసి వీళ్ళు ఈ ఆన్లైన్ క్లాసెస్ టైంలో ఎలా ప్రిపేర్ అవుతే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది, అలాగే ఎలా ప్రిపేర్ అయితే మంచి మార్క్స్తో మనం ఈ ఆన్లైన్ క్లాసెస్ అయినప్పటికీ కూడా పాస్ అయిపోతాం, వీటన్నిటి గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో ఇంకా ఏమున్నాయి అంటే సాంస్క్రిట్కి సంబంధించి 10th క్లాస్ నుంచి డిగ్రీ 3rd సెమిస్టర్ వరకు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, తెలంగాణ అండ్ ఏపీ, ఇలా అన్నిటికీ సంబంధించి సాంస్క్రిట్ అయితే నేను ఆల్రెడీ అన్ని లెసన్స్ అండ్ గ్రామర్ A to Z కంప్లీట్గా పెట్టాను విత్ ఇంపార్టెంట్ లిస్ట్తో సహా. సో కాబట్టి ఎవరికైనా అవసరం అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్లేలిస్ట్ అని ఉంటుంది, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఇలా మొత్తం అన్నీ కూడా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి క్లియర్గా ఉంటాయి. ఒక్కొక్క గ్రూప్లో కొన్ని వీడియోస్ అನ್ನು అప్లోడ్ చేశాను. సో అవన్నీ క్లియర్గా చూసుకోవచ్చు. సో మెయిన్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎంఈసి సిఈసి అనగానే కొంతమంది ఏమనుకుంటారంటే అవి ఈజీ సబ్జెక్టులు, ఈజీగా పాస్ అయిపోతారు, ఏ ప్రాబ్లం ఉంది, మామూలుగా ఈ ఎంపీసీ బైపీసీ అంత కష్టం ఉండవు అని చాలామంది అనుకుంటారు. అలా అనుకోవడానికి అవకాశమే లేదండి. దీంట్లో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. అది ఎకనామిక్స్ అండ్ కామర్స్. సో ఇవి కూడా చాలా టఫ్. అది ఈక్వల్ టు ఫిజిక్స్, కెమిస్ట్రీ అనమాట. సో సిఈసి అనగానే మనకు గుర్తొచ్చే సబ్జెక్టులు సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. సో సివిక్స్ అనేటువంటిది ఈ ఆన్లైన్ క్లాసెస్లో మనం గెయిన్ అవ్వాలంటే ఎలా? మామూలుగా టీచర్ ఉన్నప్పటికీ కూడా ఈ సివిక్స్ అనేది రాజ్యాంగాలు, ఆర్టికల్స్ సంబంధించి, అలాగే అసెంబ్లీకి సంబంధించి, తర్వాత వచ్చేసి మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి, ప్రధానమంత్రి గురించి, విధులు, విధానాలు, సో వీటన్నిటికి సంబంధించి హిస్టరీ ఉంటుందన్నమాట. పంచాయతీ వ్యవస్థ, వీటన్నిటికి సంబంధించి హిస్టరీ కాబట్టి ఇది గురువు ఉన్నప్పటికీ లేనప్పటికీ ఒకేలా ఉంటుంది. దీనికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉన్నప్పటికీ కూడా సేమ్ చదవాల్సి ఉంటుంది. నువ్వు బయట నుంచి అక్షరం కూడా తీసుకొని రాయడానికి ఉండదు. తెలుగు అనుకోండి ఏదో ఒకటి, అంటే అమ్మ గురించి రాయడంటే ఏదో రాస్తాం. సాంస్క్రిట్ అనుకోండి ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ ఎక్కడన్నా ఒకటి అరాపోతే నో ప్రాబ్లం అనుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఈ కామర్స్ అనేది ఆ ఇయర్స్కి సంబంధించి, ఆ విధి విధానాలకు సంబంధించి, ఆర్టికల్స్కి సంబంధించి ఇయర్స్ మారవు కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆన్లైన్ ఉన్నా ఆఫ్లైన్ ఉన్నా మాత్రం సివిక్స్ అనేది ఒకటేలా ఉంటుంది కాబట్టి విద్యార్థి కష్టపడితేనే సివిక్స్ అనేది ఈజీగా పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. అందులోనూ మన చుట్టూ జరిగేటువంటి సిచ్యువేషన్ని మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటే సివిక్స్ అనేది ఈజీ అవుతుంది సబ్జెక్ట్ చదవడానికి. తర్వాత వచ్చేసి మనకు ఎకనామిక్స్. సో ఎకనామిక్స్ అనగానే మొత్తం అంతా ఇది కూడా థియరీలో ఉంటుంది. సో ఈ థియరీ పార్ట్ అంతా చదవాలంటే మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీచర్ ఒక 20% కష్టపడితే 80% మనం స్టూడెంట్సే కష్టపడాలి. కాబట్టి వీటి గురించి కూడా మీరు బాగా చూసుకుంటే బెటర్. ఎకనామిక్స్ మొత్తం అంతా కూడా 5 ప్లాన్స్ అంటే 5 ప్లాన్స్ అని ఉంటుంది, అంటే పంచవర్ష ప్రణాళికలు ఇలా ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కేర్ఫుల్గా చూసుకుంటే చాలా ఉత్తమం అనమాట. తర్వాత వచ్చి కామర్స్ అనుకుంటే మనం దీనికి సంబంధించి అకౌంట్స్ అండ్ థియరీ. సో అకౌంట్స్ ఉంటుంది, మళ్ళీ థియరీ ఉంటుంది. సో అకౌంట్స్ అన్నప్పుడు కేర్ఫుల్గా ఏదైనా ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక ప్రాబ్లం, అదే ప్రాబ్లం ఎలా ఉంటుంది దానికి సంబంధించి ఎక్కువ మనం ప్రాక్టీస్ ద్వారా నేర్చుకుంటాం. అలాగే థియరీని కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ ఎకనామిక్స్, కామర్స్ ఏవైనా డిఫికల్ట్ అనిపిస్తే కన్సర్న్ లెక్చరర్, మీ కాలేజీలో కన్సర్న్ లెక్చరర్ని మీ డౌట్స్ అన్ని రాసుకొని ఒకసారి కలవండి. సో ఒకదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి అకౌంట్స్లో. సో దీనికి నియర్గా ఏమైనా ఉందా, సో ఇలాగే దీన్ని కూడా మనం అకౌంటబుల్ చేసుకోవచ్చా, అంటే నియరెస్ట్గా మ్యాథమెటిక్స్ మాదిరి నియర్గా ఉంటుందా అనేది క్లారిఫై చేసుకొని మీ లెక్చరర్ ద్వారా మీరు వెళ్ళడంతో మీకు ఈజీ అవుతుంది అనమాట. మీ కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్, లేదంటే మీ ఏరియాలో ఉన్నటువంటి లెక్చరర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కన్సల్ట్ అవ్వడం ద్వారా మీకు ఈజీ అవుతుంది. ఎందుకంటే ఈ ఆన్లైన్ క్లాసెస్ టైంలో చాలా అవసరం అనమాట. మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడం అనేటువంటిది చాలా ఈజీ. సో ఎంఈసీలో ఓన్లీ మ్యాథ్స్ వచ్చి చేరుతుంది కాబట్టి మ్యాథ్స్ని కూడా ఎవరైనా మ్యాథ్స్ లెక్చరర్ ఉంటే ఖచ్చితంగా మ్యాథ్స్ లెక్చర్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ కంపల్సరీ అభ్యాసాలు ఉంటాయి మనకి. సో కాబట్టి సేమ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక ప్రాబ్లమ్ని మనం కరెక్ట్గా చేయాలి. కాబట్టి ఆ ప్రాబ్లమ్ని మొత్తం అభ్యాసం అంతా చూసుకోవాలి. అంటే ఫస్ట్ మనం
దాని మీద ఒక ఐడియా ఉండాలి కాబట్టి ఒక ప్రాబ్లం మీద ఆ ప్రాబ్లం వస్తేనే మిగతా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఒక లెక్చరర్ని కన్సల్ట్ అవ్వండి, లేదంటే కన్సర్న్ కాలేజీలో మీరు కలవండి. సో ఈ రెండు ఎంఈసి సిఈసి అనేటువంటిది పాస్ అవ్వాలంటే మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే 10 మార్క్స్ క్వశ్చన్స్ మనం ఎక్కువ నేర్చుకోవాలి. దాని ద్వారా మనం ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చి 5 మార్క్స్, తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఫోకస్ మీరు చేయాల్సింది ఏంటంటే 10 మార్క్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సిఈసి కావచ్చు, ఎంఈసి కావచ్చు. ఆ 10 మార్క్స్ ద్వారా మనకి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సార్ మరి ఇంత సబ్జెక్టు ఈ ఆన్లైన్ సిచ్యువేషన్లో ఎలా చదవాలి, అసలు మాకు టీచర్స్ లేరు, ఫేస్ టు ఫేస్ చెప్తూ లేరు, కాబట్టి ఎట్లా చదివితే ఎక్కువ మార్కులు వస్తాయంటే మీరు 3 years పబ్లిక్ మోడల్ పేపర్స్ చూడండి. 3 years మోడల్ పేపర్స్ అన్ని సబ్జెక్టులు తెచ్చి మీ దగ్గర పెట్టుకోండి. ఈ సిఈసి అండ్ ఎంఈసి వాళ్ళు మాత్రమే ఈ సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, అలాగే మ్యాథ్స్తో కలిపి ఎంఈసి ఇవన్నీ మోడల్ పేపర్స్ తెచ్చుకోండి. ఈ 3 years మోడల్ పేపర్స్ చూడండి. మోస్ట్లీ 50% మీకు ఇవే రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటి నుంచే ఇవ్వాలి తప్ప ఇంకెక్కడి నుంచే ఇవ్వడానికి అవకాశం లేదు. సో ఖచ్చితంగా అక్కడ నుంచి ఇస్తారు. మోస్ట్లీ 50% మార్క్స్ అయితే వీటి నుంచి మీరు గెయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. సో సిఈసి, ఎంఈసి వాళ్ళు ఏమీ డైలమాలో ఉండకండి, హ్యాపీగా చదువుతూ ఉండండి. వచ్చిన కాటికి బాగా చదవండి. రానివి ఏవైనా ఉంటే మీ కన్సర్న్ లెక్చరర్, లేదంటే మీ వీధిలో ఉన్నటువంటి లెక్చరర్స్, మీ ఊర్లో ఉన్నటువంటి లెక్చరర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కలవండి. ఖచ్చితంగా మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రిక్స్ ప్లే చేయాలి. ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా కష్టపడి సబ్జెక్ట్ అర్థం కాక అతి భాష మతి హాని అంటారు. ఎక్కువ చదివి కూడా ఏమీ రాయలేకపోతారు చాలామంది ఎగ్జామ్. సో కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక మెథడ్ అనమాట, ఒక ట్రిక్స్ మాదిరి చదవాలి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ ప్రాబ్లం రాలేదు, ఎవరితో సాల్వ్ చేసుకోవాలా, ఈ ప్రాబ్లం లాగే మిగతావి ఏమైనా ఉన్నాయా, ఇలా అన్నీ కూడా తెలుసుకొని చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మీ లెక్చరర్స్ని అడగండి, మీరు కూడా ఎక్కువ కష్టపడండి. ఎందుకంటే ఆన్లైన్ చూసాంలే వచ్చేసింది అనుకోవడం కాదు, కానీ ఖచ్చితంగా ఆన్లైన్ అంటేనే మరి చాలా బర్డెన్ అని అడతాం స్టూడెంట్కి. చూసిన తర్వాత నువ్వే ఎక్కువ చదవాల్సి ఉంటుంది. సో మీ పేరెంట్ ప్రెజర్ ఉంటుంది, ఎలా చదువుతాడు, ఎలా రాస్తాడు, ఎలా మనకి పబ్లిక్ ఎగ్జామ్ గెయిన్ అవుతాడని చెప్పేసి ఇవన్నీ కూడా మనకు ఒక మైండ్లో అలా ఉండిపోతుంటాయి. కాబట్టి అన్నిటినీ గెయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎవరు కష్టపడాలంటే మేము కాదు, స్టూడెంట్ మాత్రం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంది. సో ఎంఈసి, సిఈసి వాళ్ళు ఎక్స్పెషల్లీ ఇప్పుడు చెప్పినటువంటి పాటించండి, ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. మోస్ట్లీ 10 marks క్వశ్చన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఎక్కువ మార్కులు రావాలనుకున్నటువంటి వాళ్ళు 3 years మోడల్ పేపర్స్ చూడండి, ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. 3 6600.